నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను మీ అర్జున్. ఈరోజు వార్తల్లోకి వెళ్తే, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బడంగ్పేట్ పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, మీర్పేట్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. ప్రతి పనిలో మహిళలు చురుకుగా పాల్గొనాలన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న సురభివాణి దేవికి పట్టభద్రులందరూ పెద్ద ఎత్తున ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. మీ అందరి కోసం గేమ్స్ పెట్టాను. ఒక్కసారి ఎంత వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది పార్టీ పదవులను ఈరోజు బాధ్యతగా స్వీకరిస్తూ ముందు పోతున్న మా సోదరి మనులందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందు పోతుందనేది ప్రత్యేకంగా చెప్పకండి. ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేస్తూ ఈరోజు కేసీఆర్ గారు ముందుకెళ్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ, మొన్న ఈ మధ్య హైదరాబాద్ ఎలక్షన్స్ జరిగితే తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలంటే హైదరాబాద్కి మేయర్, డిప్యూటీ మేయర్ రెండు కూడా మహిళలకు కేటాయించి మహిళల గౌరవాన్ని పెంచిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు క్యాబినెట్లో మాకు అవకాశం కల్పించిన కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు 32 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే 21 జిల్లా పరిషత్ చైర్మన్లు మహిళలకు కేటాయించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు. జనరల్గా 50% అనుకుంటాం. ఈరోజు సమాజంలో అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటా ఉన్నాం. ఆడది అబల అన్న దగ్గర నుండి అబల కాదు సబల నిరూపించే స్థాయికి ఎదిగి ఉన్నాం. అన్నింటిలో ఎదగాలనే దాంట్లో రాజకీయంగా కూడా ముందుకు రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్స్ అని కూడా పెట్టి ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరొకసారి ఇక్కడికి ఉన్న మహిళా సోదరి మనందరికీ ప్రభుత్వం నుండి ఏ కార్యక్రమం తీసుకున్నాం, ఒక కళ్యాణ లక్ష్మి తీసుకున్నా అది మహిళలకు ముడి వేసి ఉంది, ఒక కేసీఆర్ కిట్ తీసుకున్నా అది మహిళలకు ముడి వేసుకొని ఉంటుందని ఒకసారి తెలియజేస్తూ, ఈరోజు మహిళలకి ప్రత్యేకంగా రక్షణ కల్పించాలని షీ టీమ్స్ లాంటి కార్యక్రమాలు తీసుకొని దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడింది. ఇవన్నీ ఒక ఎత్తైతే మహిళలందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, చిన్న వ్యాపారాలు చేయాలని తాపత్రయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా వ్యూహమైన ఏర్పాటు చేసి దాని ద్వారా చాలామంది పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మరొకసారి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన మా మహిళా సోదరి వాళ్ళందరూ మీరు కూడా చిన్న చిన్న వ్యాపారాలు డెవలప్ చేసుకోవాలనే ఆకాంక్ష మీకు ఉంటుంది. తప్పకుండా ఆ దిశగా ప్రభుత్వం నుండి వచ్చే సహకారాన్ని మేము ఇవ్వడానికి ముందుంటామని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ, ఎక్కువ టైం తీసుకోండి. కానీ ఈరోజు వాణిదేవి గారు ఎవరైతే ఇప్పుడు మాట్లాడిపోయినారో పివి నరసింహారావు గారు కూతురుగా ఎమ్మెల్సీగా ఈరోజు పోటీ చేస్తూ ఉన్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే 2లో 1 మహిళ కేటాయించినారు మన ముఖ్యమంత్రి గారు. మనమందరం కూడా ఈరోజు ముఖ్యంగా మహిళలందరూ కూడా మహిళా సోదరుమణిగా పోటీ చేస్తున్న వాణిదేవి గారిని పెద్ద ఎత్తున ఓట్లు వేయించి గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళా కుటుంబంలో వాళ్ళ హస్బెండ్ అయినా ఎంప్లాయ్ అయినా ఉంటారు, పిల్లలైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో కూడా ఓటు వేయించి గెలిపించమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. వేదికను అలంకరించిన మన విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, చైర్పర్సన్ మేయర్
పారిజాత గారికి, ఇంకా సభను అలంకరించిన మహిళా మనులందరికీ కూడా, అట్లాగే సభ ముందున్న మహిళా మనులందరికీ, ఇంకో మేయర్ దుర్గా దీప్లాల్ గారు ఇక్కడ ఉన్నారు. ఎంతో అందంగా ఉంది ఈ సభ. మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల నేను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ నెల 14వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి అందరికీ విదితమే. ఇది ఒక మంచి అకేషన్. చాలామంది మహిళలు ఇక్కడ ఉంటారు అని ఇక్కడికి నేను రావడం జరిగింది. అక్క చెల్లెళ్ళకి అందరికీ ముందుగా తెలియజేయడం ఏం జరిగిందంటే, మన ముఖ్యమంత్రి గారు నాపై ఒక పెద్ద బాధ్యతనిచ్చారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు పోటీ చేయమన్నప్పుడు ఎంతో విశ్వాసంతో నన్ను ఈ క్యాండిడేట్ అనౌన్స్ చేసినప్పుడు ధైర్యంగా నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీనికి కారణం కొద్దిగా విద్యారంగంలో నాకు నా కొంత అనుభవం కారణంగా ఈ సమస్యలను మనం పరిష్కరించుకోగలం అనే ఒక ధైర్యంతో నేను ఇక్కడికి వచ్చాను. మన విద్యాశాఖ మార్చులను చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎక్కడికైనా ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా ఆమె